అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక భారీ షాక్ ఇచ్చింది. అదేంటంటే రేవంత్ అన్న ఏ భారీ బహిరంగ సభలో అయినా, ఏ ప్రెస్ మీట్లో అయినా, ఏ మీటింగ్లో అయినా, ఆఖరికి రేవంత్ అన్న మీడియా చిట్చాట్లో అయినా, రేవంత్ అన్న ఢిల్లీకి పోయినా, రేవంత్ అన్న గల్లీలో ఉన్నా, అన్న చెప్తున్నటువంటి మాట ఏంది? బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక సచ్చిన శవంతో సమానం. ఆ శవానికి ముస్తాబ్ చేస్తే మళ్ళీ అది లేస్తుందా? లేవది కదా. బీఆర్ఎస్ పార్టీ పని కూడా గంతే. ఇక కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదు. రాబోతున్న 2028 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్కు డిపాజిట్ రాకుండా వేస్తా, కేసీఆర్కు ప్రతిపక్షం లేకుండా వేస్తా, జగిత్యాల్లో కేసీఆర్ని బొందబెడతా, కేసీఆర్కు జెండా బాత్తా అని చెప్పి ఇట్లా రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చిండు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న కేసీఆర్ని తిడతాడు, కేసీఆర్ని విమర్శిస్తాడు. ఏ మీటింగ్ అయినా ఉండని, ఏ సభ అయినా ఉండని, రేవంత్ అన్న ఏదైనా రిబన్ కడియనికి పోయినా, రేవంత్ అన్న పెండ్లికి పోయినా సరే, ఆఖరికి అక్కడ రేవంత్ అన్నకు మాట్లాడమని మైక్ ఇస్తే రేవంత్ అన్నకు అక్కడ కూడా కేసీఆర్ గురించే చెప్తాడు, కేసీఆర్ని ఉద్దేశించే మాట్లాడతాడు. రేవంత్ అన్న ఏడికి పోతాడా కేసీఆర్ని ఉద్దేశించే మాట్లాడతాడు. ఇదంతా కూడా ఢిల్లీ హైకమాండ్కి మీనాక్షి నటరాజన్ మేడం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వీళ్ళంతా కూడా స్టార్టింగ్ నుండి చెప్తున్నారట. రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం వల్ల కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డికి మేము చెప్పినాం, నువ్వు అట్లా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడకు, బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడకు, నువ్వు సైలెన్స్ ఉండు. కేసీఆర్ ఏం మాట్లాడతలేడు కదా, కేసీఆర్ ఏం స్పందిస్తలేడు కదా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నువ్వు పెద్దగా లైట్ తీసుకో, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మంత్రులు కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిరాట. రేవంత్ అని ఎందుకంటే వినడు కదా అన్న. మంత్రులు చెప్తే నేనినా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తే నేనినా, నేను ముఖ్యమంత్రి, నేను రాజుని తెలంగాణకు, నేను బాస్, నేను ఎట్లా చెప్తే అట్లనే అని చెప్పి రేవంత్ అన్న ఏడి పోయినా మళ్ళీ కేసీఆర్ని తిట్టుడే, కేసీఆర్ని విమర్శలు చేసుడే. అయితే ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిరాట. అంటే మరి కేసీ వేణుగోపాల్ చెప్పిండో, లేకపోతే ఢిల్లీ అధిష్టానం మీనాక్షి మేడంతో చెప్తే మీనాక్షి మేడం రేవంత్ రెడ్డితో చెప్పిందో, మొత్తానికి అధిష్టానం నుండి రేవంత్ రెడ్డికో ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అదేంటంటే కేసీఆర్ గురించి మాట్లాడొద్దు, కేసీఆర్ గురించి డిస్కస్ చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడొద్దు, అసలు నన్ను అడిగితే కేసీఆర్ ముచ్చట వదిలేయడమే బెటర్ అని చెప్పి అధిష్టానం చెప్పిరట. ఎందుకు రీజన్ ఏంది అంటే రేవంత్ రెడ్డి ఊకుక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ కథం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్పిరట, మీరు ఊకే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు, బీఆర్ఎస్ మనకి గట్టి పోటీ ఇస్తున్నది, మీరేమో అయిపోయిందని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్తున్నాడో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అలర్ట్ అయ్యి అరే రేవంత్ రెడ్డి మన పని అయిపోయింది అంటుండు, బీఆర్ఎస్ కథం అయిపోయింది అంటుండు, ఇంకా బలంగా పనిచేయాలి, ఇంకా గట్టిగా పనిచేయాలి, ఇంకా గట్టిగా దూసుకొని ముందుకు పోవాలి, రేవంత్ రెడ్డిని అధికారం దించేదాకా మనం ప్రయత్నించాలని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా పనిచేస్తారు. ఇప్పుడు నేను మావాడు ఉదయ్ ఉన్నాడు, ఉదయ్ తోటి నీకేడ శాతం అవుతుందిరా, నువ్వు మనిషిగా నీతో శాతం అవుతుందా రా, దమ్ముంటా అంటే గిట్లా రెచ్చగొడితే ఉదయ్ ఏం చేస్తాడు? బక్కగున్నా సరే ఒక్క దెబ్బన కొడతా అని చెప్పి వస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, బీఆర్ఎస్ వాళ్ళను రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, కేసీఆర్ దుకాణం బంద్ అయింది, బీఆర్ఎస్ పార్టీ క్లోజు, బీఆర్ఎస్ పార్టీ కథం అనేసరికి వాళ్ళకు కూడా కోపం ఉంటుంది కదా బీఆర్ఎస్ వాళ్ళకి. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అంటే ఏందో చూపించాలి, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి చూపించాలని కార్యకర్త లీడర్లు ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారు, ఇంకా గట్టిగా జనాల్లోకి పోతున్నారు. అందుకే కేసీఆర్ కూడా కోపం వచ్చి ఇప్పుడు వరంగల్లో మళ్ళీ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు, రైతుల సభ వరంగల్లో పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ గతంలో పెట్టిండో అక్కడే ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు వరంగల్లో. కారణం ఏంది? రెచ్చగొడుతుండు రేవంత్ రెడ్డి, మామూలు రెచ్చగొడతలేడు. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అనేసరికి రెచ్చిపోతున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బాధపడతలేరు ఎక్కడ కూడా. బీఆర్ఎస్ వాళ్ళు అరే నిజంగానే మన పని అయిపోయిందా, రేవంత్ రెడ్డికి ఇట్లా అంటుండేది అనుకుంటలేరు వాళ్ళు, ఇంకా బలంగా ముందుకు పనిచేస్తారు. అధిష్టానం చెప్పిరట రేవంత్ రెడ్డి తోటి, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ముచ్చట తీయొద్దు, బీఆర్ఎస్ పార్టీ ముచ్చట తీయొద్దు. కేసీఆర్ మీటింగ్లు సభలు పెడితే ఎక్కడన్నా రేవంత్ రెడ్డి అనే పేరు తీసిరా వాళ్ళు? రేవంత్ రెడ్డి అనేటటువంటి పదం కేసీఆర్ ఏ సభలో అయినా, ఏ మీటింగ్లో, ఏ ప్రెస్ మీట్లో అయినా రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరు తీసిండా కేసీఆర్? తీయలే. మరి కేసీఆర్ పేరు నువ్వెందుకు తీస్తున్నావు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి పేరు తీయనప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మాజీ ముఖ్యమంత్రి పేరు ఎందుకు తీస్తున్నావు? నువ్వు ఊకే కేసీఆర్ని పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? కేసీఆర్ను జనాలు మర్చిపోతున్నారు, రేవంత్ రెడ్డి బాగా యాది చేస్తుండు జనాలకు. వాస్తవానికి కేసీఆర్ పేరు చాలా మంది జనాలు స్టార్టింగ్లో మర్చిపోయారు. కేసీఆర్ బయటకు వస్తలేడని, కేసీఆర్ ఇక బయటకు వచ్చి ఆయన పెద్దగా పర్ఫార్మెన్స్ చూపిస్తలేడని చెప్పి పబ్లిక్ కూడా సైలెన్స్ ఉన్నారు.
మర్చిపోతున్న జనాలకు రేవంత్ రెడ్డి పొదుగాలైతే గుర్తు చేస్తుండు కేసీఆర్ అనడం వల్ల అరే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి, రేపు మాపో కేసీఆర్ బయటకు వస్తాడేమో అని చెప్పి జనాలకు కూడా ఊకే కేసీఆర్ గుర్తుకొస్తుండు. రేవంత్ రెడ్డే కదా కేసీఆర్ ఇంకా గుర్తు చేసేది, కేసీఆర్ ఇంకా బలంగా ఫేమస్ చేసేది. మర్చిపోతున్న జనాలకు కూడా కేసీఆరే అంటే రేవంత్ రెడ్డే కేసీఆర్ పేరుని యాడ్ చేస్తున్నాడు. అది కాంగ్రెస్ కొంత డ్యామేజే కదా. రేవంత్ అన్న పొద్దుగాల వేసే కేసీఆర్ తిడితే జనాలు కూడా అనుకుంటారు అరే పాపం తెలంగాణ తెచ్చిండు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, పెన్షన్లు ఇచ్చిండు, గసండి కేసీఆర్ పట్టుకొని రేవంత్ రెడ్డి గిట్ల తిడుతుండేంది, పాపం వయసులో పెద్ద ఉద్యమకారుడు గాయనను పట్టుకొని గిట్లా అంటుండేందని చెప్పి జనాలు కూడా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటారు కదా. మళ్ళీ ఊకే రేవంత్ రెడ్డి కేసీఆర్ అనడం వల్ల కేసీఆర్కి ఇంకా పాజిటివ్ అవుతుంది. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు మనకు అన్నీ వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ఆగమాగం, పరిస్థితి బాగాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి జనాలు కూడా అనుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు హైడ్రా లేదు, గీడ్రా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక హైడ్రా పట్టుకొచ్చి జనాలు మొత్తం ఇల్లులు కూల్చేస్తుండు. రేవంత్ రెడ్డి దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిండు, అన్ని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు, జనాలను మోసం చేసిండు. ఏమనంటే పైసలు లేవు అంటున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా దగ్గర పైసలు లేవు అని చెప్పి చెప్పలే, అప్పు తెచ్చన్నా మాకు ఇచ్చిండు, మంచో చెడో కేసీఆర్ నయమని అంటారు జనం. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఊకే కేసీఆర్ తిట్టుడు, ఊకే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటుర్రో అప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్పిరట ఇంకోసారి కేసీఆర్ పేరు తీయొద్దన్నారట. సబ్జెక్ట్ పరంగా ఏమైనా ఉంటే మాట్లాడాలి, కానీ కేసీఆర్ గురించి ఊకుగా తీయొద్దు, ఊకుగా బీఆర్ఎస్ని అనొద్దు. బీఆర్ఎస్ ఊకే అనడం వల్ల, కేసీఆర్ ఊకే అనడం వల్ల జనాలు కాంగ్రెస్ పైన వ్యతిరేకం వస్తుంది. అరే మంచి పని చేసిన కేసీఆర్ని తిడుతుండు రేవంత్ రెడ్డి అనుకుంటారు జనం. కేసీఆర్ చూసి రేవంత్ రెడ్డి భయపడుతుండు, అందుకే ఊకుకే కేసీఆర్ని విమర్శిస్తుండు. కేసీఆర్ ఎక్కడ ఎదుగుతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటటువంటి భయంతో రేవంత్ రెడ్డి ఊకే కేసీఆర్ని బద్నాం చేస్తుండు అని చెప్పి జనాలు అనుకుంటారు కదా. అట్లా అనుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గురించి మాట్లాడొద్దు, బీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దు అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిరట. మరి రేవంత్ అన్న వినడా అనేది కూడా సెకండరీయే, క్వశ్చన్ మార్కే. అసలు మంత్రులు రేవంత్ రెడ్డితో చెప్పిరట బీఆర్ఎస్ పని అయిపోయింది అంటుర్రు. బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో గట్టిపోటీ ఇచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గట్టిపోటీ ఇచ్చింది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది. ఇట్లా మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే పోటీ ఇస్తుంది. మనము అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినన్ని సీట్లు కూడా మనం గెలవలే అన్నారట కాంగ్రెస్ మంత్రులు. బీఆర్ఎస్ గెలిచినన్ని సీట్లు కూడా సర్పంచ్లో మనం గెలవలే, బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచినన్ని సీట్లు కూడా మనం గెలవలే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మనకంటే బీఆర్ఎస్ నయం. ఊకుక బీఆర్ఎస్ తిట్టకుర్రి, మనమే ఇబ్బంది పడతాం, బుక్కబోర్లా పడతాం, మనమే ఇబ్బంది అవుతామని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి అని చెప్తే ముఖ్యమంత్రి ఓకే అట్లేం లేదు ఓకే అని చెప్పిండు. మళ్ళా తిట్టుడు స్టార్ట్, మళ్ళీ తిట్టుడు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు. ఇక ఈసారి ఇట్లా కాదని చెప్పి మంత్రులు మీనాక్షి మేడం చెప్తే మీనాక్షి మేడం ఢిల్లీకి చెప్పిందని వినబడుతుంది. ఇక ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్పిరట కేసీఆర్ తిట్టొద్దు, కేసీఆర్ని విమర్శలు చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడొద్దు, మీ గురించి మీరు మాట్లాడండి. ఇంతసేపు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు తప్ప మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గీ అభివృద్ధి చేసినాం, ఇది కట్టినాం, అద్దె ఇచ్చినాం, ఇద్దే ఇచ్చినాం, గిట్లే చేసినాం, గట్లే చేసినాం అని ఎందుకు చెప్తలేవు? నీ గురించి నువ్వు ఎందుకు ఓడుకుంటలేవు? ఊకే కేసీఆర్ని ఎందుకు తిడుతున్నావు? నీ గురించి నువ్వు కూడా ఓడుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంది? ఇక మేము ఇట్లా 6 గ్యారెంటీలు చేసినాం, 407 హామీలు చేసినాం, మేము మహిళలకు తులం బంగారం ఇద్దాం అనుకున్నాం, డబ్బులు ఇంకోటి చెప్పుకోవాలి. లేకపోతే రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ వేసేసినాం, పెన్షన్లు ఇస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, రోడ్లు కడుతున్నాం, స్కూలు కడుతున్నాం, అదోటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పని జెన్యున్గా పబ్లిక్ చెప్పుకుంటే జనాలు కూడా అరే రేవంత్ అన్న ఈ పని ఆ పని చేసినా అనుకుంటారు. రేవంత్ అన్న చేసేటటువంటి పనులు ఎప్పుడు తర్వాత కేసీఆర్ తిట్టుడు, ఫస్ట్ కేసీఆర్ తిట్టుడు. జనాలు ఏమనుకుంటారు? కేసీఆర్కు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్కి భయపడి ఊకే కేసీఆర్ తిడుతున్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటారు జనాలు. ఖచ్చితంగా ఇదే అనుకుంటారు కదా, అంతకు మించి ఏముంటుంది? కాబట్టి రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పిరట ఇంకొకసారి కేసీఆర్ తిట్టొద్దు, కేసీఆర్ని విమర్శలు చేయొద్దు. విమర్శలు చేయాలి కానీ రాజకీయ పరంగా, సిద్ధాంతాల పరంగా, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి అవినీతి గురించి చెప్పండి. ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక పలానా దాంట్లో అవినీతి చేసారు, ఇంత అక్రమాలు చేసారు, గది చెప్పండి వేరే. కానీ ఊకుకే కేసీఆర్ని తిట్టడం వల్ల పబ్లిక్ ఖచ్చితంగా మళ్ళీ వ్యతిరేకంగా తిరుగుతారు. పబ్లిక్ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది, యాంటీ అవుతుంది, రాబోతున్న ఎన్నికలలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించమని చెప్పి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. రేవంత్ అని ఎవరు చెప్పినా వినాడు కదా, మంత్రులు చెప్పినా వినడు, రాహుల్ గాంధీ చెప్పినా వినడు. రేవంత్ అన్న ఇష్టం. రాహుల్ గాంధీ ఏమో పార్టీ మారినటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడు, రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్లోకి వస్తే తీసుకుంటాడు. రాహుల్ గాంధీ ఏమో 6 గ్యారెంటీ టెన్షన్గా అమలు చేస్తా అని చెప్తాడు,
రేవంత్ రెడ్డి అమలు అయిపోయినాయనే చెప్తాడు. రాహుల్ గాంధీ విధానాలకు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా కనబడుతున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించిన సిద్ధాంతాలకు రేవంత్ రెడ్డి పూరా వ్యతిరేకంగానే కనబడుతున్నాడు. రాహుల్ గాంధీ వద్దన్నటువంటి పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, చూస్తూనే ఉన్నాం కదా మనం. కాబట్టి అధిష్టానం క్లియర్గా రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఏమని, కేసీఆర్ని విమర్శలు చేయరు కానీ తిట్టకుర్రి, బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేయరు మరి ఘోరంగా తిట్టకుర్రి. ఆ తిట్లు మొత్తం మనకు అగనెస్ట్ అవుతాయి. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు మీరు తిట్టే తిట్లకు, మీరు చేసే విమర్శలకు ఇంకా గట్టిగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఇంకా బలంగా పనిచేస్తున్నారు. ఇక ఉడుకు రక్తం కదా చాలా మందికి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్త లీడర్లకు ఉడుకు రక్తం, యూత్ ఇంకా బలంగా పనిచేస్తారు, దూసుకొని ముందుకు పోతారు. రెచ్చగొడుతుంది రేవంత్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే. ఈ రెచ్చగొట్టుడు వద్దు అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ రేవంత్ అన్న ఎంత ముందు పోతాడు ఏం కథ అనేది ఇంకా ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.